ఇప్పుడు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకో కంపెనీ. ఓచర్లోకి వెళ్ళు. ఓచర్ ఓచర్ సేల్స్లోకి వెళ్ళు. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయి కుమార్ మర్చెంట్స్ మీద. ఒక 3 ఐటమ్స్ తీసుకో ఏదో ఒకటి. ఇది మోడ్ ఇట్లానే ఉంటుందా? అంతేలే, ప్రాబ్లం లేదు. జస్ట్ ఏదో ఒక వాల్యూ ఇచ్చి రేట్ 10,000 ఇచ్చి. నెక్స్ట్ ఐటమ్ తీసుకో. ఓకే, నెక్స్ట్ ఐటమ్ తీసుకో. ఇవి ఇన్వాయిస్ సెట్టింగ్స్. ఓకే, బ్యాక్ వచ్చే కిందకి వచ్చి ట్యాక్స్ తీసుకో. సిజిఎస్టీ జిఎస్టీ. ఓకే, ఇప్పుడు మనకు వాల్యూ తీసుకో ఇక్కడ. ఇప్పుడు మనకు ఇన్వాయిస్ సెట్టింగ్స్ లో డిఫాల్ట్ గా టాలీ ప్రైమ్ వాళ్ళు ఇన్వాయిస్ సెట్టింగ్స్ లో డిఫాల్ట్ గా టాలీ ప్రైమ్ వాళ్ళు 3 సెటప్లు ఇచ్చాడు. అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ 3 రకాలుగా ప్రింట్ తీసుకోవడానికి. ఓకే, అవి కూడా ఏంటి చూద్దాం. సో తర్వాత ఇన్వాయిస్ లో మనకి ఏ ఆప్షన్స్ ఎస్ లో పెట్టాలి, ఏ ఆప్షన్స్ నో లో పెట్టాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, ఒక పర్సంటేజ్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, షిప్పింగ్ డేట్ అంటే ఏంటి, ఓకే, సో తర్వాత బిల్ డేట్ అంటే ఏంటి, సో కంపెనీ డీటెయిల్స్ 2 అడ్రస్లు ఏ విధంగా యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ట్యాక్స్ లీవ్ ఇక్కడ సిజిఎస్టీ జిఎస్టీ. జిఎస్టీ. ఓకే, వెయిట్. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ పి ఫర్ పాయింట్. కంట్రోల్ పి. యా, వెయిట్. చూడు, దీన్ని ఏమంటారు? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. ట్యాక్స్ ఇన్వాయిస్. ప్రివ్యూ చూడు ఒకసారి. ప్రివ్యూ సెలెక్ట్ చేయి. ఎంటర్ ఇవ్వు. యా, ఇలా ఉంటుంది ట్యాక్స్ ఇన్వాయిస్. ఆల్ట్ జెడ్ ఇవ్వు. జూమ్. ఆల్ట్ జెడ్. ఇలా జూమ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంది అంటే ఇది టాలీ ఇన్వాయిస్ నేను అనుకోవాలి. ఇది ఫస్ట్ ఫార్మాట్ టాలీలో. ఓకే, సో ఇక్కడ మన కంపెనీ నేమ్ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ ఇన్వాయిస్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి, హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, కింద హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్. ఓకే, సో తర్వాత మనకి ఈ ఆప్షన్స్ అన్ని ఇలా ఉంటాయి. ఇది ఫస్ట్ ఫార్మాట్. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ లో మనకి ఏవైనా ఆప్షన్స్ కావాలన్నా, ఏవైనా ఆప్షన్స్ వద్దు అనుకున్నా, దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి అంటే ఎస్కేప్ ఎస్కేప్ వెయిట్. ఇక్కడ కాన్ఫిగర్, దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కాన్ఫిగర్ లో ఉంటాయి. ఎంటర్ ఇవ్వు. ఇప్పుడు ఫస్ట్ ఫార్మాట్ చూసావు. అదే ట్యాక్స్ ఇన్వాయిస్ లో సెకండ్ ఫార్మాట్ చూడు. ఇక్కడ యూజ్ సింపుల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఎంటర్ ఇవ్వు. ఎస్కేప్ ఇవ్వు. ఓకే, ప్రివ్యూ చూడు. ఆల్ట్ జెడ్. ఇది సెకండ్ ఫార్మాట్. మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు ఇన్వాయిస్ ని. ఎస్, నువ్వు ఎలా ఇవ్వాలనుకుంటే అలా. ఆల్ట్ జెడ్ ఇవ్వు. జూమ్. ఇలా ఉంటుంది. ఇది సెకండ్ ఫార్మాట్. ఓకే, ఎస్కేప్ కాన్ఫిగర్. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఫార్మాట్ రావాలంటే ఎంటర్ ఇచ్చామంటే నో అయిపోతుంది. ఎంటర్ ఇవ్వు. నో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫార్మాట్. కిందకి రా, స్టాచ్యూర్ డీటెయిల్స్ దగ్గర. స్టాచ్యూర్ డీటెయిల్స్ లో సెకండ్ ఆప్షన్ సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్. ఎంటర్ ఇవ్వు. ఎస్కేప్ ఇవ్వు. కాన్ఫిగర్. బ్యాక్ వచ్చి ప్రివ్యూ చూడు. ఇది థర్డ్ ఫార్మాట్. ఆల్ట్ జెడ్ ఇవ్వు. ఆల్ట్ జెడ్. సో A4 లో హాఫ్ పేపర్ ఇవ్వడానికి ఏడుస్తారు జనాలు. అలాంటిది ఇలా ల్యాండ్స్కేప్ లో ఇంత పేపర్ ఇవ్వాలంటే ఎవరు కూడా ఇవ్వలేరు. బట్ ఆ ఫస్ట్ 2 ఆప్షన్సే మనకి ఉపయోగపడతాయి. ఓకేనా, ఎస్కేప్ ఇవ్వు. ఫస్ట్ ఆప్షన్ ఏదో నేను సార్, ఈ సింపుల్ ఇన్వాయిస్ తర్వాత ఇంకేమైంది? ఈ థర్డ్ వన్ ఐటమ్ వైజ్ జిఎస్టీ. అది నో పెట్టేసేది. నో పెట్టేస్తే ఇవి 2 నోలో ఉంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఎస్కేప్. ఎస్కేప్ ఇవ్వు. రివ్యూ చూడు. సో ఇది ఫస్ట్ ఫార్మాట్. ఇప్పుడు దీంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ అవసరం లేదు నాకు.
ఇక్కడ కన్సైనీ డీటెయిల్స్ అవసరం లేదు. ఇక్కడ ఈ ఇన్వాయిస్ సంబంధించిన డీటెయిల్స్ అవసరం లేదు. డెలివరీ నోటు, రెఫరెన్స్ నెంబర్, ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ, రేటు ఇవన్నీ నాకు అవసరం లేదు. కింద హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ కూడా నాకు అవసరం లేదు. ఓకే. అప్పుడు అవసరం లేదు అన్నప్పుడు వాటన్నిటిని ఎలా మనం నో చేస్తే ఇక్కడ ఆప్షన్స్ కనిపించకుండా పోతాయి అంటే చూద్దాం. ఎస్కేప్ ఇవ్వు. ఎస్కేప్ కాన్ఫిగర్. ఓకే. వెయిట్. అక్కడ చూడు సో క్వాంటిటీ నో పెట్టు. సో క్వాంటిటీ. ఎంటర్ ఇవ్వు. సో తర్వాత షో రేట్ ఎంటర్ ఇవ్వు. సో తర్వాత స్టాచర్ డీటెయిల్స్ దగ్గర కిందకి రా. అక్కడ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి జిఎస్టీ అనాలిసిస్ హెచ్ఎస్సి అవి 2 ఆప్షన్స్ నో పెట్టు. కిందకి రా ఇంకా కొంచెం. కిందకి వచ్చాయి కిందకి. డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్. వెయిట్. అక్కడ చూడు కన్సైనీ డీటెయిల్స్ పైన పార్టీ డీటెయిల్స్ లో కన్సైనీ డీటెయిల్స్. సో కన్సైనీ డీటెయిల్స్ నో పెట్టు. కింద. సో దాని కిందికి వచ్చి అండర్కి వచ్చి వెయిట్. అక్కడ ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ అని నో పెట్టు. ఎంటర్ నో. కిందికి రా. ఎంటర్ నో. కిందికి రా. ఎంటర్ నో. కిందికి రా. ఎంటర్ నో. ఓకే. ఎస్కేప్ ఇవ్వు. రివ్యూ చూడు. ఆల్ట్ జెడ్ చూసావా ఎన్ని ఆప్షన్స్ వెళ్ళిపోయావు. సో మళ్ళీ రావాలంటే సేమ్ అవే ఆప్షన్స్ మళ్ళీ వేసి పెట్టాలి. ఓకే. సో తర్వాత లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ డీటెయిల్స్ రావద్దు అనుకుంటే ఏం చేయాలి? సో తర్వాత కిందికి రా కొంచెం. ఇక్కడ కాన్ఫిగర్ లోకి వెళ్ళు. మళ్ళీ రావాలంటే సో క్వాంటిటీ వేసి పెట్టు. ఎంటర్. సో తర్వాత సో రేట్ వేసి పెట్టు. సో తర్వాత నెక్స్ట్ సో జిఎస్టీ రేట్ ఇన్ పర్సంటేజ్ స్టాచర్ డీటెయిల్స్ దగ్గర అక్కడ ఏ ఐటమ్ ఎంత పర్సెంటేజ్ అని తెలియాలి అన్నప్పుడు మనం ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. వేసి పెట్టు. సో దాని కింద హెచ్ఎస్ఎన్ నెంబర్ వేసి పెట్టు. జిఎస్టీ అనాలిసిస్ వేసి పెట్టు. దాని కింద ఉన్న ఆప్షన్ కూడా వేసి పెట్టు. ఇప్పుడు హెడర్ ఇన్ఫర్మేషన్ కంపెనీ డీటెయిల్స్ కిందికి రా. కంపెనీ డీటెయిల్స్ కనిపించకూడదు. కిందికి రా. కంపెనీ డీటెయిల్స్ అవి నో పెట్టు. 2 ఆప్షన్స్ పైన. ఎస్కేప్ ఇచ్చి ప్రివ్యూ లెవెల్ ఆల్ట్ జెడ్ జూమ్. చూసావా కంపెనీ డీటెయిల్స్ రాలేదు. హెచ్ఎస్ఎన్ నెంబర్, పర్సంటేజ్, క్వాంటిటీ కింద హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అన్ని వచ్చాయి. మళ్ళీ ఓకే. కానీ రావాలంటే అట్లా అడుగుతారా సార్? లైక్ ఐ మీన్ కంపెనీ డీటెయిల్స్ నాకొద్దు అని. అట్లా అడగరు. చెప్తున్నాను ఆప్షన్ ఏంటి అని. ఓకే. 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 అంటే మనకు కావాల్సిన ఆప్షన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే తీసుకోవచ్చు. ఓకే. మళ్ళీ కంపెనీ ఓకే. డీటెయిల్స్ వేసి పెడితే మళ్ళీ వస్తాయి బయటికి. కంపెనీ డీటెయిల్స్ ఒక దగ్గర సెకండ్ సార్. ఒక సెకండ్. హలో. క్లాస్‌లో ఉన్నా తర్వాత చేస్తాను. కంపెనీ డీటెయిల్స్ కదా సార్? కంపెనీ డీటెయిల్స్. ఓకే. అవి వేసి పెట్టు మళ్ళీ. ఎంటర్. దాని కింద మళ్ళీ ఆప్షన్ వేసి పెట్టు. ఎస్. బ్యాక్. మళ్ళీ ప్రివ్యూలోకి వెళ్ళు. కంట్రోల్ పి. ఓకే. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సో తర్వాత కంపెనీ డీటెయిల్స్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి కింద లాస్ట్‌లో. జూమ్ చేయి కొంచెం. లాస్ట్‌లో అక్కడ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ దానిపైన కంపెనీ డీటెయిల్స్ యాడ్ చేయాలి. దాని లెఫ్ట్ సైడ్‌లో మనకి సిగ్నేచర్ బాక్స్ రావాలి. సిగ్నేచర్ లైన్ కూడా రావాలి. డిక్లరేషన్ కాడ. సో అప్పుడు ఏం చేయాలి? ఓకే. సో తర్వాత పైకి వెళ్ళు కొంచెం. సో తర్వాత ఇక్కడ బయ్యర్ బిల్ టు అని ఉంది కదా! అక్కడ కంపెనీ ఒకటే. జీఎస్టీ నంబర్ ఒకటే. అడ్రస్ 2 వేరు రావాలి. ఒకటి తమిళనాడు అడ్రస్ రావాలి. మరొకటి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ రావాలి.
సో దాన్ని బిల్ టు షిప్ టు హ్మ్. అంటారు. సో తర్వాత ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఉంది బి 3 బిల్ టు స్టార్ట్ డేట్ షిప్ టు. ఓకే. ఓకే. షిప్ టు అంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ ఉంది, డేట్ ఉంది. హ్మ్. దాని కింద స్టాక్ అనేది ఏ వెహికల్ ద్వారా ఎలా వెళ్ళింది? ఎవరు పంపించారు? ట్రక్‌లో వెళ్ళిందా? ఎయిర్‌ప్లేన్‌లో వెళ్ళిందా? రైల్‌లో వెళ్ళిందా? ఇవన్నీ ఆ డీటెయిల్స్ కొన్ని రావాలి. డెలివరీ యూనిట్ నెంబర్ అవన్నీ. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? ఎస్కేప్ ఇవ్వు. బ్యాకొచ్చేయి. దీంట్లోకి వచ్చేయి. ఓకే. బ్యాకొచ్చేయి. హ్మ్. బ్యాకొచ్చేసేయి. ఓకే. వెయిట్. ఓకే. ఎంటర్ ఇవ్వు. ఎంటర్. పైకి వెళ్ళు పైకి. కుమార్ మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళు. ఎంటర్ ఇవ్వు. పార్టీ డీటెయిల్స్ ఏం రాలేదా? రైట్ సైడ్ F12కి వెళ్ళు. F12 హ్మ్. అక్కడ పార్టీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎస్ ఉంటది ఎస్ పెట్టు. సెకండ్ ఆప్షన్ ప్రొవైడ్ డిస్పాచ్ అండ్ ఆర్డర్ అండ్ ఎక్స్‌పోర్ట్ డీటెయిల్స్. సేవ్ చేయి. కంట్రోల్ చేయాలి. ఎంటర్ ఇవ్వు. యెస్. ఇక్కడ నువ్వు ఆ సరుకు అంటే ఆ స్టాక్‌ని ఒక కుమార్ మర్చెంట్స్ అనే కస్టమర్‌కి పంపించేటప్పుడు సో, డెలివరీ నోట్ నంబర్, డిస్పాచ్ డాక్యుమెంట్ నంబర్ త్రూ ఏ విధంగా పంపిస్తున్నావు? డెస్టినేషన్ ఎక్కడికి? వేరే హ్మ్. ఏజెంట్ నేమ్ ఏంటి? బిల్ ఆఫ్ లోడింగ్, మోటార్ వెహికల్ ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. నంబర్ ఇవ్వు ఏదో ఒకటి. ఏదో ఒక నంబర్ ఇవ్వు. డాక్యుమెంట్ నంబర్ కూడా ఏదో ఒకటి ఇవ్వు. త్రూ బై లారీ అంటే బై ట్రైన్. డెస్టినేషన్ తమిళనాడు. లేదా టీ నగర్ ఏదో ఒకటి. ఓకే. కరెంట్ ఏజెంట్ నేమ్ మిస్టర్ రాము ఏదో ఒకటి పెట్టు. సో, తర్వాత బిల్ ఆఫ్ లోడింగ్ నంబర్ ఏదో ఒక నంబర్ టైప్ చెయి. డేట్ 1/4/24. మోటార్ వెహికల్ నంబర్ తమిళనాడు కదా! టీఎన్ 00 ఏదో ఒకటి రాయి. యాహ్! ఎంటర్. ఇలా ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వు. ఓకే. ఓకే. సో, తర్వాత లైక్ ఎంటర్ ఇవ్వు. ఓకే. వెళ్ళు. కుమార్ మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళు ఒకసారి. ఆల్రెడీ ఒకసారి సేవ్ చేయి. కంట్రోల్ ఏ సేవ్ చేయి. ఎస్కేప్ ఇవ్వు. పేజ్ అప్ ఇవ్వు. కుమార్ మర్చెంట్స్ దగ్గరికి రా. ఎంటర్ ఇవ్వు. ఎంటర్ ఇవ్వు ఒకసారి. ఎంటర్. ఏంటి సార్? ఎంటర్ ఇవ్వు. ఎంటర్. ఎంటర్ ఇవ్వు. ఎంటర్. వెయిట్. ఓకే. ఒకసారి లైక్ F12 క్లిక్ చెయి. F12. సో, అక్కడ లైక్ ఏం ఆప్షన్? ఒకసారి బ్యాక్ వెళ్ళి ఎస్ పెట్టది ఆప్షన్. షో మోర్ కాన్ఫిగరేషన్ ఇదా సార్? పైన. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ రైట్. ఒక నిమిషం ఉండు. తర్వాత గ్యాస్, ఫీల్డ్ వెజ్, కరెంట్ బ్యాలెన్స్, తర్వాత బ్యాలెన్స్ నెంబర్. ఓకే. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టు. ప్రొవైడ్ బయర్ డీటెయిల్స్. ఇక్కడ సార్ ప్రొవైడ్ ఫస్ట్‌ది. ఓకే. సేవ్ చేయి. కంట్రోల్ ఏ ఇవ్వు. మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళు. కుమార్ మర్చెంట్స్ దగ్గరికి వెళ్ళు. ఎంటర్ ఇవ్వు. ఎంటర్ ఇవ్వు. వెయిట్. చిన్నగా వెయిట్. ఎంటర్ ఇవ్వు. యెస్. ఓకే. ఇక్కడ మనకొచ్చేసి ఒకటేమో తమిళనాడు అడ్రెస్ ఉంది. ఇదే హ్మ్. ప్లేస్‌లోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అడ్రెస్ యాడ్ చేయాలి. F12 వెళ్ళు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టు.
ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైన్ డీటెయిల్. వెయిట్ ఎంటర్ చేయి. రైట్ సైడ్ లో అడ్రస్ మార్చు. రైట్ సైడ్ అక్కడ అడ్రస్ పై ఇక్కడ అడ్రస్ ఏదేది డోర్ నెంబర్ అవి ఇచ్చేసి. సో స్టేట్ తమిళనాడు ఇవ్వు. అంటే కంపెనీ జిఎస్టీ నెంబర్ ఒకటే, బట్ అడ్రస్ 2, ఒకటి బిల్ట్ ఒకటి షిఫ్ట్. ఓకే, సేవ్ చేయి. రైట్. ఇప్పుడు కంట్రోల్ పి ప్రింట్. ఒకసారి ప్రివ్యూ సెలెక్ట్ చేయి. ఆల్ట్ జెడ్. వచ్చాయా? రాలేదు కదా. సో బ్యాక్ రా. బ్యాక్ కాన్ఫిగర్, కంట్రోల్ పి ఫర్ ప్రింట్. సో అక్కడ కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఆప్షన్ వేసి పెట్టు. సో తర్వాత కన్సైనీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, వేసి పెట్టు. కన్సైనీ డీటెయిల్స్, పార్టీ డీటెయిల్స్ కిందికి రా. వెయిట్ అక్కడ పైన చూడు, కన్సైనీ. సో కన్సైనీ డీటెయిల్స్, ఎస్. జస్ట్ ఎంటర్ ఇవ్వాలా, ఎస్ అని టైప్ చేయకూడదు. ఎస్, జస్ట్ ఎంటర్ ఇస్తే అంటే అదే సెలెక్ట్ చేసుకుంటాం. కిందికి వచ్చే లాస్ట్లో పార్టీ డీటెయిల్స్ దగ్గర పార్టీ డీటెయిల్స్ జస్ట్ ఎంటర్ అదే ఎస్ అవుతుంది. ఎంటర్. ఒకసారి బ్యాక్ వచ్చి చూడు, రివ్యూ ఆల్ట్ జెడ్. సో వచ్చింది అక్కడ తమిళనాడు ఒకటి వచ్చింది, కడప అడ్రస్. ఓకే, షిఫ్ట్ బిల్ట్. తర్వాత రైట్ సైడ్ లో ఇన్వాయిస్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ రావాలి. ఓకే, బ్యాక్ వచ్చి ఆర్డర్ పేజ్ 2 అని ఉంది కదా సార్, ఇది లేదు. నెక్స్ట్ పేజ్ లో వచ్చి ఉంటుంది, ఎందుకంటే లెంత్ పోయింది కదా, కంటెంట్ ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పేజ్ చూడాలంటే ఎట్లా సార్? అంటారు అదే కిందికి వచ్చేసి అదే. ఓకే అట్లా ఇవ్వకూడదు. ఓకేనా, జస్ట్ అవన్నీ అవసరం లేదు, చూపిస్తాను ఆప్షన్స్ ఏంటి అని. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ వెళ్ళు కాన్ఫిగర్, ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టు. కిందికి రా లాస్ట్కి. ఆప్షన్స్ వేసి పెట్టు పైన అన్ని. ఎంటర్ కొట్టు. ఎంటర్, మళ్ళీ ఎంటర్ ఇవ్వు. ఎంటర్ అండర్ కిందికి వచ్చి ఎంటర్. బ్యాక్ వెళ్ళి ప్రివ్యూ చూడు. ఆల్ట్ జెడ్ జూమ్. వచ్చాయి ఆప్షన్స్ రైట్ సైడ్ లో. డిస్పాచ్ నెంబర్, డెలివరీ నోట్. తర్వాత కిందికి రా. కింద సిగ్నేచర్ అండ్ సీల్ అండ్ సిగ్నేచర్ లైన్ వచ్చి ఉంటుంది చూడు, కిందికి రా. వచ్చిందా లాస్ట్ లో? కిందికి రా. సీల్ అండ్ సిగ్నేచర్ లెఫ్ట్ సైడ్ లో అంటారు. ఓకే, అన్ని ఫీచర్స్ ఇక్కడే ఉంటాయి. ఎస్కేప్ ఇచ్చి ఒకసారి క్రియేట్ లో వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేయి. బ్యాక్ రా, టోటల్ గా బ్యాక్ వచ్చి లెక్చర్ లోకి వెళ్ళు. ఎస్బీఐ బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేయి. బ్యాంక్ అకౌంట్ లేకుంటే ఏరియా తీసుకో. కెనరా బ్యాంక్ ఆల్రెడీ కెనరా బ్యాంక్ తీసుకో. బ్యాంక్ అకౌంట్ అక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వు, ఏదో ఒకటి ఇవ్వు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, స్విఫ్ట్ కోడ్, కెనరా, సిఏఎన్. తర్వాత స్విఫ్ట్ కోడ్, తర్వాత బ్రాంచ్ తమిళనాడు, ఏదో ఒకటి ఇవ్వు. సేవ్ చేయి, కంట్రోల్ ఏ. టేబుల్కి వెళ్ళు.
చెక్ బుక్. సేల్స్ ఓపెన్ చేయి. ఇప్పుడు చేసావు కదా, ఎంటర్ చేసావు కదా, కుమార్ మర్చెంట్. థర్డ్ వన్. ఓకే, కంట్రోల్ పి. టికెట్ కిందట లాస్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడు. వెయిట్. పార్టీ డీటెయిల్స్ లో ఉంటుంది చూడు. పార్టీ డీటెయిల్స్ పైకి వెళ్ళి కొంచెం. బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది చూడు. ఇంకా కొంచెం పైకి వెళ్ళు. ఇక్కడ దాన్ని వేసి పెట్టు. కింద బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్. కిందికి రా. దాన్ని ఎంటర్ కొట్టు. బ్యాంక్ నేమ్ దగ్గర ఎంటర్ కొట్టు. బ్యాంక్ నేమ్ దగ్గర. ఓకే. ఒకసారి కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేయి. ఒకసారి బ్యాక్ వచ్చి ప్రివ్యూకి వెళ్ళు. కిందికి రా. లాస్ట్కి వచ్చి అక్కడ వచ్చిందా బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, యా. సో ఇప్పుడు ఆ షిఫ్ట్ కన్సైనీ డీటెయిల్స్, ఆర్డర్ డిస్పాచ్ డీటెయిల్స్ నో పెట్టేసి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సింగిల్ ఒక పేజీకి వస్తుంది. ఆప్షన్స్ నో పెట్టు. కన్సైనీ డీటెయిల్స్ తర్వాత ఆర్డర్ డిస్పాచ్ డీటెయిల్స్ అవన్నీ నో పెట్టేస్తే మళ్ళీ సింగిల్ పేపర్కి వచ్చేస్తుంది. ఇది వద్దా సార్? ఇది బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ ఉంది, డోంట్ వరీ. కిందికి వెళ్ళి ఇంకా కన్సైనీ డీటెయిల్ పైన చూడు. పెట్టేశాను అది. ఇవి ఆర్డర్ డీటెయిల్స్ నో పెట్టేసి ఆర్డర్ డీటెయిల్స్ అన్ని నో పెట్టు. కింద ఆర్డర్ అండ్ డిస్పాచ్ అవన్నీ నో కొట్టు. ఎంటర్ కొట్టు. కిందికి రా. ఎంటర్. తర్వాత మనకి ప్రింట్ తీసేటప్పుడు నెంబర్ ఆఫ్ కాపీస్ రావాలి. ఓకే, అంటే మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ 3 రావాలి. ఎంటర్ ఇవ్వు. ఎంటర్. కిందికి వచ్చి లాస్ట్కి వచ్చి ఓకే, ఎంటర్ ఇవ్వు. అక్కడ 3 ఇవ్వు. 3 ఎంటర్. అక్కడ డూప్లికేట్ అండ్ ఒరిజినల్ 3 వస్తాయి. ఇది మనం 3 అని ఇచ్చాం. ఓకే, సో అది అవసరం లేదు. బ్యాక్ వచ్చి ఇది డూప్లికేట్ ఇవంతా ఏంటి సార్? ఇది ప్రింట్ ఇచ్చేటప్పుడు ఒరిజినల్ ఒకటి, డూప్లికేట్ ఒకటి, తర్వాత ట్రూప్లికేట్ ఒకటి, 3 ఇన్వాయిస్లు అట్ టైం రావాలి అనుకుంటే అలా నేమ్స్. ఓకే. ఎస్కేప్ ప్రివ్యూ ఆల్ట్ Z2 ఇప్పుడు సింగిల్ పేజీలోకి వచ్చేస్తుంది. ఓకే. సో మాక్సిమం ఒక ఇన్వాయిస్ లో ఒక 10 ఐటమ్స్ ఎంటర్ చేయొచ్చు మాక్సిమం. ఓకే, సో వీటిని మనం ఇన్వాయిస్ సెట్టింగ్స్ అంటాం. ఓకే, సో అది ఇంకా కొన్ని అడిషనల్ గా కొన్ని మెయిల్ యాక్సెస్ లో ఉంటాయి. టైం ఉన్నప్పుడు అవి చూసుకో మాక్సిమం. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు చేసుకున్నంత కూడా ఆల్మోస్ట్ మినిమం ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. ఓకే సార్. ఇంకా కొంచెం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నీకు ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. అవన్నీ ఒకసారి నువ్వు టైం ఉన్నప్పుడు చూసుకో. ఓకేనా? ఓకే సార్. ఫైనల్ ఎగ్జామ్ అంతేనా సార్ ఇది పోర్షన్ మొత్తం? ఉంది. అదే నువ్వు టైం లేదంటున్నావు కదా. లైక్ ఇంకా ఏమేం టాపిక్స్ కవర్ చేయాలి సార్? ట్రేడింగ్ ఉంది. నెక్స్ట్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ ఉన్నాయి కదా. ఇవంతా సేమా సార్? లైక్ సేమ్ ఇట్లానే ఉంటుందా? నువ్వు జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఎలా చేసావో సెకండ్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. ఓకే. ఆ ప్రాబ్లమ్స్ ఇవేనా సార్? ఇది జిఎస్టీ ట్యాక్స్. లైక్ ఇప్పుడు ట్రేడింగ్ అంటే నార్మల్‌గా లైక్ ఇప్పుడు మనం చేసినట్టే వౌచర్‌లో ఎంట్రీస్ చేయడం అంతేనా? పర్చేజెస్, సేల్స్ ఉంటాయి. ఓకే. ఓకే. దానికి రిలేటెడ్ లింక్స్ నేను షేర్ చేస్తాను. మెయిల్ యాక్సెస్ ఇస్తాను మెయిల్ ఐడికి. అవన్నీ టైం ఉన్నప్పుడు చూసుకో, ప్రాబ్లం లేదు. ఓకే సార్. సో ఆల్రెడీ